హలో అండి, ఎవరికండి గోంగూరను చూస్తే నోట్లో నీళ్లు ఊరంది? అందరికీ నీళ్లు ఊరుతాయి కదా. గోంగూర పప్పు చేసినది చూసినారంటే చాలండి, పిల్లల కానుంచి పెద్దల వరకు ప్రాణం లేచేస్తుందండి. అసలు కారం 3 పూటల అన్నం ఎలా తింటారంటే అంత బాగా తింటారు. మిగతా రోజులలో ఒట్టి కారం వేసి చేసినామనుకో అస్సలు తిన్నారండి. అందరికీ ఇష్టమైన గోంగూర పప్పును చేసేద్దాం. నేనైతే 2 చిన్న గ్లాసుల కందిబ్యాళ్ళు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకుంటున్నానండి. బాగా కడిగిన తర్వాతనే వాటికి తగిన 2 గ్లాసుల ఎసురు అనేది పోసుకున్నాను. దానిలో పసుపు, పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న గోంగూర, ఒక గుప్పెడు ఎల్లిపాయలు బాగా ఒలిచి వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియను, కొంచెం జీలకర్ర, తాజా కొత్తిమీరను కూడా ఒక గుప్పెడు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. వీటన్నింటిని వేసి ఒక 2 విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్లు వస్తే చాలండి. ఈ పప్పు అనేది బాగా బ్యాళ్ళు ఉంటే బాగుంటుంది అనమాట. మరి మెత్తగా ఎనుపుకోకుండా కొంచెం బ్యాళ్ళు ఉండేటట్టు ఎనుపుకోండి, ఉప్పేసి చాలా బాగుంటుంది. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి కదా. కడాయిలో నూనె తీసుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని పప్పులో పోపు పెట్టుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఇష్టమైన ఈ గోంగూర పప్పు అనేది రెడీ అవుతుంది. దీన్ని అయితే పల్లెటూర్లలో చాలా ఇష్టంగా తింటారండి. సిటీలలో అయితే తింటారేమో కొందరు, కానీ పల్లెటూర్లలో అయితే మరీ ఇష్టంగా తింటారండి. చేనులకు పోయి గెట్లో వేసుకున్న వాటిని తెంపుకొని ఇంటికి వచ్చారు కదా, సాయంత్రము తెంపుకొని వచ్చి చేసుకుంటారండి. అందులో కాంబినేషన్గా రొట్టె అనేది చేసుకుంటారండి. అప్పుడే ఈ గోంగూర పప్పుకు రొట్టెకు అంత కాంబినేషన్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రొట్టె గోంగూర పప్పు ఇంకా ఏం దండే చపాతి అనేది ఏం బాగుండదండి. అసలు రొట్టెనే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. రొట్టె కూడా చేసేసుకున్నాను నేను. మా ఇంట్లో కూడా రోజు రొట్టె ఉంటుందండి. నైట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఉదయం అంటే ఒక్కో రోజు ఉంటుంది, ఒక్కో రోజు టిఫిన్స్ అనేది చేస్తాను. ఈ రొట్టెను గోంగూర పప్పుని ఎలా తినాలంటే రొట్టెను బాగా పిసుక్కొని అందులో పప్పు వేసుకొని కలుపుకొని తినాలండి. అప్పుడే టేస్ట్. ఈ గోంగూర పప్పు రొట్టె అనేది ఇట్లా తింటేనే దానికి ఆ టేస్ట్ అనేది వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలాంటివన్నీ మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా తింటేనే రుచి అండి. గోంగూర పప్పుకు రొట్టెకున్న రుచి తెలుస్తుంది అన్నమాట. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.